హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్షీ డైరీస్. సో వీడియో వచ్చేసి ఏంటి అంటే దహీ తడక్, అదే అండి మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూసేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటి అంటే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో వీడియో ఏంటంటే మనం దీనికోసం ముందుగా కొంత పెరుగునైతే తీసుకొని దాన్ని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఆల్రెడీ ఇక్కడ వెజ్జీస్ అన్నీ కట్ చేసి పెట్టుకొని అన్నీ రెడీ పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అదే దానిలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి పోపులైతే ఏవైతే ఉన్నాయో అవే అండి. ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఇక్కడ ఇస్తున్నా కదా! ఇవైతే ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ చేయాలి అనుకుంటే కనుక మనం ఆల్రెడీ పచ్చి పులుసు లేదా మజ్జిగ పులుసు అలాంటివి చేసేటప్పుడు మధ్యలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేస్తే ఆ ఫ్లేవర్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందండి. నేనిక్కడ కడిగి పెట్టుకున్న అల్లం ముక్కలనైతే వేశాను. యాక్చువల్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాల్సిన అవసరం లేదు. ఇంకా వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా మంచిగా క్లీన్ చేసుకొని అయితే ఇక్కడ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇంకా దీనిలోనే కావాల్సినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న పెరుగు ఉంది కదండీ! అది మరీ తిక్కగా అయితే అవసరం లేదు. ఒకవేళ అలా కావాలి అనుకుంటే కనుక వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు పలుచగా కావాలి అనుకునే వాళ్ళైతే వాటర్ వేసుకోవచ్చు. ఇంక అంతే అండి. తాలింపు అయితే వయ్యాక ఇంక ఈ పెరుగునైతే వేసేసుకోవడమే. ఇంకా బాగా కలుపుకుంటే ఆల్మోస్ట్ మన మజ్జిగ పులుసు ప్రాసెస్ అయితే అయిపోయినట్టే అండి. ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే స్టవ్ ఆఫ్ చేసేయాలి. లేదు అంటే ఆ ఫ్లేమ్ అయినా తగ్గించాలి. ఎందుకు చెప్తున్నా అంటే అదే సేమ్ ఫ్లేమ్‌లో ఉంచినట్టయితే ఈ మజ్జిగ పులుసు అనేది పాలు ఎలా అయితే విరిగిపోతాయో అలా అయిపోతదండి. అప్పుడు బాగోదు. సో, అందుకనే చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి నేను కారం వేశా అండి. కారం యాక్చువల్లీ ఆప్షనల్. అది వెయ్యరు. బట్ నాకు కావాలని చెప్పి నేను కొంచెం వేసుకున్నా అండి. అంతే. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీర చల్లుకుంటే మన మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. సో, ఇంక ఇదైతే టేస్ట్ కూడా దానికోసం స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిందే. చాలా బావుంటుంది. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్‌గా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మనకి ఉప్పు చూసుకొని కావాలి అంటే వేసుకోవచ్చు. సో, వీడియో అయితే లాస్ట్ వరకు చూసారు కదా! ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని దాంతో పాటుగా అప్పడాలు, పాపడ్స్ అలాంటివి తింటే ఇంకా కమ్మగా బావుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ప్లీజ్. థ్యాంక్